ఈ సినిమా చూసిన తర్వాత అంటే ఒక ఆడియన్గా నేను చూస్తే నేనేం ఫీల్ అవుతానంటే ఎక్కడ ఈ సినిమాలో లిబర్టీస్ ఉండవు సార్. అంటే సినిమాటిక్ లిబర్టీ అని ఒకటి ఉంటుంది కదా, ఈ సినిమాలో అది ఉండదు. అంటే అంత ప్రాక్టికల్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ వెంట్ ప్రాక్టికల్. అంటే మేకింగ్ లిబర్టీస్ కాదు, అంటే ఒక సీన్ కన్సీవ్ చేయడానికి కొన్ని లిబర్టీస్ తీసుకుంటాం, అవి వేరు. రైటింగ్ లిబర్టీస్ లేవు ఈ సినిమాలో, ప్రాక్టికల్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ వెంట్ ప్రాక్టికల్. ఈ అమ్మాయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, వీడు ఎందుకు ఇలా చేస్తాడు, లాయర్ ఎందుకు అలా చేస్తాడు, ఈ సీన్ ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ డైలాగులు ఎందుకు ఇలా మాట్లాడతారు, ఇట్లాంటి లాజిక్లు సినిమాటిక్ లిబర్టీతో తీసుకుని కంఫర్ట్ కోసం రాయలేదు. రైటింగ్ వాజ్ సో ప్రాక్టికల్. ఇది 1 minute రివ్యూగా చెప్పమంటే తర్వాత ఎక్కడైనా వెబ్సైట్లో కూడా ఇది రివ్యూ రాయొచ్చు. నో లిబర్టీస్ ఇన్ రైటింగ్, ప్రాక్టికల్ ఫిల్మ్ మేకింగ్. ఇది యాక్చువల్లీ మేక్స్ సెన్స్. ఐ థింక్ దట్ ఐ ఆఫ్ కోర్స్ చాలాసార్లు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటాం చాలా సినిమాల్లో, కానీ ఐ పర్సనలీ లైక్ ఇట్ వెన్ ఇట్ ఆర్గానిక్లీ ఫాల్స్. అండ్ స్టోరీ టెల్లింగ్ ఆ లిబర్టీ అవసరం లేకుండా ఆ సినిమాటిక్ హైని ఇస్తూ, కానీ ఆ హైని ఇవ్వటం కోసం మనం ఎక్స్ట్రా పుష్ చేయకుండా కథ చెప్పగలిగినప్పుడు కోర్ట్ రూమ్ డ్రామా. కోర్ట్ రూమ్ డ్రామాలో లిబర్టీ తీసుకోకుండా రాయడం సంథింగ్ అండ్ అచీవ్మెంట్ అని ఫీల్ అవుతుంది సార్ పర్సనల్గా. థ్యాంక్స్ టు మై గైస్ కార్తిక్. రైటింగ్ అనే విషయాన్ని ఎప్పుడు సోలో క్రెడిట్ గా తీసుకోండి సార్, అది ఇట్స్ అ కలెక్టివ్ ప్రాసెస్, కలెక్టివ్ ఎఫర్ట్. అండ్ అది కూడా అంటే ఆ లిబర్టీస్ మాట్లాడితే ఎస్పెషలీ మనము దట్ వన్ మనము ఈ కేసు డిఫెండ్ చేయడానికి వీఆర్ ఆల్సో టేకింగ్ రిఫరెన్స్ ఆఫ్ అనదర్ కేస్. ఆ రిఫరెన్స్ కేసు కూడా ఎంత ఇట్స్ యాక్చువల్లీ నేను మళ్ళీ అది క్రాస్ వెరిఫైడ్ విత్ లాయర్. లైక్ హీ వాజ్ ఇంప్రెస్డ్. ఓ మీరు ఇది డిఫెండ్ చేయడానికి ఇది రిఫరెన్స్ వాడుతున్నారా అనేది అసలు హీ వాజ్ లైక్, అంటే హీ వాజ్ బ్లోన్ దట్ లాయర్ హిమ్సెల్ఫ్. కోర్ట్ రూమ్ ఇట్సెల్ఫ్ ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ ఫిల్మ్. నేను అడిగాను కూడా, ఇది మనం ఎప్పుడు చూడలేదు కదా జగదీష్, ఇలా ఉండదు కదా జగదీష్, కోర్ట్ అంటే అక్క మీరు వెళ్ళి డిస్ట్రిక్ట్ కోర్ట్ చూడండి ఇలాగే ఉంటుంది. సో ఈ సైడ్ ఇలా ఉండదు కదా కోర్ట్ అంటే, మీరు సినిమాల్లో చూసిన సినిమాల్లో చాలా మయసబ్ ఉంటుంది. దట్ ఇస్ నాట్ స్ట్రేట్ వెరీ ట్రూ. ఓకే, లాస్ట్ వన్ ఫినిషింగ్. బేసిక్లీ ఐ విల్ కమ్ వన్ బై వన్. హర్ష్, శ్రీదేవి చాలా చాలా బ్యూటిఫుల్ చేశారు. Thank you so much. And no, I mean, of course, ఇలాంటి ఒక కోట్ లాంటి సినిమా, I'm sure it will do so much to your career and it will be a very special memory. You'll be very, very happy. But I know without you both, court will always be incomplete and it won't be the same. Yeah, it will never be the same. And iddaru beautiful ga perform chesaru. So thank you so much. And I think you both will steal everyone's heart on 14. You did మైండ్. నేను సినిమా చూసినప్పుడు ఫస్ట్ బయటకు వచ్చిన వెంటనే లవ్ స్టోరీ ఇది అన్నాను ఫస్ట్. యా, ఇదే అందరు కోట్ అని పేరు పెట్టావు. హౌ డు వి టెల్ పీపుల్ దట్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ? బికాజ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, ఇట్ వాస్ ఇన్నోసెంట్, ఇట్ వాస్ జెన్యూన్, అండ్ ఐ లవ్డ్ యూ బోత్, అండ్ లాట్ మెనీ పీపుల్ విల్ లవ్ యూ ఫ్రమ్ 14. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ విజయ్, యు ఆర్ I feel you are our own Rahman in making. Okay, it might be, ఇప్పుడు పెద్ద స్టేట్మెంట్ లాగా అనిపించేసింది, బట్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి మళ్ళీ ఏదో తేడా వచ్చింది అంటున్నాడు. నాన్ వెజ్ తిని ఎన్ని రోజులు అయింది, మందు సౌండ్ అండ్ ఆల్సో ద ఓల్డ్ హార్ట్, అండ్ ఐ థింక్ దట్స్ ఎ కిల్లర్ కాంబినేషన్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ కోట్కి నువ్వు ఇచ్చిన మ్యూజిక్ ఐ థింక్ విల్ బి టాక్డ్ అబౌట్ అ లాట్, అండ్ ఐ కాంట్ వెయిట్ మన ఇద్దరం ఒక సినిమా కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం త్వరలో. అండ్ దర్శి, మై ఫేవరెట్, మై బాయ్. అండ్ చిత కొట్టాడు కోర్టులో. ఓకే, కోర్ట్ అంటే కోర్టులో, లిటరలీ కోర్టులో అదేనా. అండ్ చాలా నాకు ఫస్ట్ ఆబ్వియస్లీ నాకు కథ కంటే ముందు నువ్వు వచ్చావు కథలోకి, కాబట్టి నా కథ వింటున్నప్పుడే నాకు నీ మొహంతో చూశాను, కాబట్టి నేను చూసిన నా ఊహ కంటే కూడా నువ్వు చాలా బాగా చేస్తావు సినిమాలో. అండ్ it's I'm very, very proud of you, and on 14th I will be even more proud of you, listening to all the nice things people are going to talk about you. And Jagdish is ఏదో ఒక రోజు నీ దగ్గర ఏమైనా కథ అంటే నాకు, ఎందుకంటే నీలాగా జెన్యున్గా కథ చెప్పే ఫిల్మ్ మేకర్స్ నాకు చాలా ఇష్టం. ఐ రియలీ you see, any of my directors, whether it's Srikanth or Gautam or Rahul or Shaurya or Vivek, or all of them have this quality of wanting to tell stories genuinely. I always look forward to working with someone like you, and because
ఇక్కడికి ఏదో పెద్ద బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టేద్దామనో లేదంటే పాపులర్ అయిపోదామనో ఫేమ్ సంపాదిద్దామనో డబ్బు సంపాదిద్దామని కాకుండా కథ అంటే ఒక పిచ్చి ఉంటుంది కదా, ఒక ప్యాషన్ ఉంటుంది కదా. ఈ ఏమంటారు దాన్ని, ఒక తెలియని ఒక జెన్యూనిటీ. కథ చెప్తున్నప్పుడే వాళ్ళు 10 సార్లు చెప్పినా 20 సార్లు చెప్పినా సరే వాళ్ళు ఇమోషనల్ సీన్ చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లోనే మనం చిన్న చెమ్మ చూడొచ్చు. అది ఓన్లీ వెన్ యూ రియలీ బిలీవ్ అండ్ విత్ హార్ట్ డూ సంథింగ్, దట్ ఈస్ వెన్ ఇట్ విల్ హ్యాపన్. అండ్ వెతుకుతూ ఉంటాను కానీ ప్రతిసారి దొరకడం ఇలాంటి వాళ్ళు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ ఫౌండ్ యూ అండ్ థ్యాంక్ యూ దర్శి దట్ ఐ ఫౌండ్ హిమ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. రేపు 14th నుంచి అందరూ నీ గురించి గొప్పగా మాట్లాడతారు, ఆ మాట్లాడుకోవడం నేను వినాలి. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆల్ ది బెస్ట్. నాకు అసలు ఏ స్ట్రెస్ లేకుండా నేను నా పని చేసుకోగలిగానంటే అసలు ఏమి ఇన్వాల్వ్ అవ్వకుండా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. And your first film as co-producer. Yeah. You're starting with a great film. Yeah. And keep up the ఇదే లెవెల్లో బెంచ్ మార్క్ సెట్ చేసేసుకుని ఇలాగే చేయాలి ఫిల్మ్స్. March 14 నుంచి April 14 వరకు థియేటర్లో ఉండబోయే కోట్ సినిమాని తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫిలిం. మేము ఆల్రెడీ ఐ థింక్ సినిమా గురించి చాలా చెప్పేసాం, ఇంకా ఎక్కువ చెప్పం. నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పండి, సినిమా చూడండి. సినిమా మీకు నచ్చలేదు అనుకోండి, 100 మందికి చెప్పండి. సినిమా నచ్చింది అనుకోండి, ఒక్కరికి చెప్పండి చాలు. ఐ థింక్ అందరినీ కవర్ చేసేస్తాం ఆ ఒక్కరొక్కరుగా, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ March 14th.